సంజయ్కు బదులు లాయర్ గా జైల్లో ఉన్న సీనుని అప్రోచ్ అవ్వాలి. రివ్యూ పిటిషన్ వేయించి ఆ కేసు హియరింగ్ కి వచ్చినప్పుడు ఏదో కారణం చెప్పి నువ్వు ఆ కేసుని తప్పించుకోవాలి. నీకు బదులుగా సంధ్య ఆ కేసును ఆర్గ్యూ చేస్తుంది. అవును, అతని తరఫున కేసు అప్పీల్ చేయబోతోంది, వాదించబోతోంది లాయర్ కమలాకర్ గారేనని మీరు సీనుని ఒప్పించాలి. నెలకి మనం సంపాదించాల్సిన ప్రాఫిట్ డాడీ ఎంత ఫిక్స్ చేశారో తెలుసా? 1 crore, కోటి రూపాయలు. ఈ బిజినెస్ లో నెల తిరిగేసరికి ₹1,00,00,000 సంపాదించడం అంటే పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే కొన్ని మార్పులు చేయాలి. చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను, నీకెవరూ లేరా? చొచ్చం డీటెయిల్స్ చెప్పామంటే ఇరుక్కుపోతాం. ఇంపాసిబుల్ ని పాసిబుల్ గా మార్చడమే మా లాయర్ల పని. యూ డోంట్ వరీ. తప్పకుండా నిన్ను బయటికి తీసుకొస్తారనే నమ్మకం నాకుంది. సంతకం పెట్టు బాబు. ఎందుకైనా మంచిది ఆ సంధ్య కదలికల మీద నిఘా పెట్టించు. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ మీద కూడా ఓ కన్నేసుంచు. ఈసారి మాత్రం ఆ సంధ్య గెలవకూడదు. పుట్టక లొట్టాయి పుడితే లొట్టాయి కన్ను లొట్టబోయిందన్నట్టు ఏ దుర్ముహూర్తాన ఈ పేపర్ కొంట మొదలుపెట్టానో గాని అన్ని వెధ వార్తలు, చావు వార్తలే. అయినా ఏం చేస్తాం, చదవక తప్పదుగా. మైనరు బాలిక మానభంగం. చచా, రోజు రోజుకి మనుషులు రాక్షసులా తయారవుతున్నారు. వన్డే క్రికెట్ ఫైనల్స్ లో కుప్పకూలిన భారత బ్యాట్స్మెన్. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ షూటింగుల్లో నిలబడి కాళ్ళు లాగవు. ఇక క్రీజులోనూ గంటల కొద్దీ నిలబడి ఆడమంటే ఎలా? పాపం రెస్ట్ కావద్దు, ఆడితే తెలుస్తుంది. వంకర తిరిగిన ఔటర్ రింగ్ రోడ్ తిరగదు మరి. ఎవడు భూమి పోతే ఎవడు ఊరుకుంటాడు? నేను ఊరుకుంటానేంటి? పెళ్లి కాలేదని యువతి ఆత్మహత్య. పెళ్లి కాకపోతే కన్నవాళ్ల కడుపులో చిచ్చు పెట్టి చచ్చిపోవాలా అమ్మా? బ్రతికినంతకాలం ఆరని చిత్తిరెగిల్చి వెళ్ళిపోవాలా అమ్మా? పొండమ్మా, పొండి, వెళ్ళి పొండి. ఇవాళ పోతే రేపటికి 2. ఎవరి కర్మకు ఎవరు కర్తలు. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదు. మళ్ళీ చావు వార్త ఏమైనా చదివారా? రోజులు గడిస్తే పుండు మాంతుందంటారు. ఎందుకండి ఇలాంటి వార్తలు చదివి మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం? పుండైతే మానిపోతుంది, మంటైతే ఆరిపోతుంది. కానీ శోకం ఊపిరున్నంత దాకా ఉంటుంది. శోకాలకి బాధలకి టాటా చెప్పండి సుబ్బారావు గారు. ఆ దేవుడు నీకు నాకన్నా చాలా శక్తినిచ్చాడు. ఆడదాన్ని కదండి. అన్నట్టు ఆ పిచ్చి పిల్ల శృతి ప్రాబ్లం మళ్ళీ మొదటికొచ్చింది. ఏమైంది? ఇంతకు ముందు సంబంధం తప్పిపోయిందిగా. పుకార్లు నమ్మి ఆ సంబంధం తప్పిపోయింది. ఆ తర్వాత సంబంధాలు కుదరడం లేదని నేను తప్పించుకున్నాను. అయితే అందుకే ఆ సుభద్ర డైరెక్ట్ గా తనే రంగంలోకి దిగింది. ఈనాడు పెళ్లి పందిరికి శృతి చేత ఉత్తరాలు కూడా రాయించింది. ఓ 6 మంది జవాబులు కూడా రాశారు. పెళ్లి చూపులకి ఎప్పుడు రమ్మంటారు అని, ఒక్కొక్కళ్ళని వరుసగా పిలుస్తానని, ఏదో ఒక సంబంధం కుదిరిపోతుందని ఎంత గర్వంగా చెప్పిందనుకున్నారు? అది విని నువ్వు కాళ్ళు చేతులు ఆడక పరిగెత్తుకొచ్చావు, అంతేనా? పెళ్లి చూపుల దాకా వచ్చేసిందంటే అలా నిమ్మకు నీరెత్తినట్టు తాపిగా మాట్లాడతారేంటండి? ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదంటారు. ఈ బుర్రతో వేసే ప్లాన్ ఆ బుర్రకు అర్థం కాకూడదంటారు. ఈసారి తప్పించడం ఎలాగా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. ఇలా రా చెప్తాను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో. అయ్యో బాబోయ్, మీరు మామూలు కూడా కాదండి. మరేంటనుకున్నావు? उस जालिम ने चौक पर हमने कलेजा रख दिया, चाकू की नोक पर। హృదయములేని ప్రియురాలా
హృదయము లేని ప్రియురాలా. ఏమైంది సార్, ఎందుకలా ఏడుస్తున్నారు? ఏడవకి ఏం చేయండి రాబాయ్, తను చేసిన పని ఏమైనా బాగుందా? ఏం చేసింది సార్? ఊరించింది, ఊగించింది, ఎన్నెన్నో చేసింది. చివరికి కలుద్దామనుకునేలోగా నిర్దాక్షిణ్యంగా నా కళ్ళని తుంచేసి నాలాంటి యంగ్ ఫెలోని అర్ధాంతరంగా ముంచేసి అభిషేక బచ్చనికి అర్ధాంగిగా వెళ్ళిపోయిందిరా. దాన్ని కాబోరు వెళ్ళిపోయింది. ఊరుకోండి సార్, అంతాబుకి తెలిసిందంటే అంతకత్తి రాస్తాడు. అభిషేక్ తెలిసిందంటే అంతే, మీ ఫోటోకి దండపడిపోయినట్టే. పెళ్ళైన ఆడదాని గురించి చెడుగా ఊహిస్తే చచ్చాక నరకంలో కుంభీపాకంలో వేసి కొత్త ఉడికిస్తారు, గుర్తుంచుకోండి. అంతేనా ఆయుష్? ఈ జన్మకింతేనా ఆయుష్? ఓకే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బుడ్డి మామ, ఈ సంగతి విన్నావా? ఏంటి ఆయుష్ పెళ్లి గురించా? ఆ పెళ్ళయి చాలా రోజులైంది. పెళ్లి, హనీమూన్ అన్ని జరిగిపోయాయి. నేను చెప్పేది లాయర్ సంధ్య గురించి. ఏమైంది? లాయర్ సంధ్య జైల్లో ఉన్న సీనును విడిపించడానికి ట్రై చేస్తోంది. సీనుని హత్య కేసులో ఇరికించింది. మస్తాన్ పరమహంసలని నిరూపించే సాక్ష్యాలు కూడా సేకరిస్తుందట. నువ్వు సంధ్యని కలవడానికి ఇదే కరెక్ట్ టైం. కానీ ఎలా మామా? ఒకప్పుడు సీనుకు వ్యతిరేకంగా వాదించవద్దని చెప్పడానికి కలిశావు. ఇప్పుడు సీనుకు అనుకూలంగా వాదించమని చెప్పు. అందుకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానని చెప్పు. ప్లాన్ ఓకే, ఎలా కలవాలా అని. సంధ్యను ఒంటరిగా కలుసుకోవాలంటే ఒకే మార్గం ఉంది. కోర్టు నుంచి వచ్చే దారిలో. నమస్తే లాయర్ సంధ్యారాణి గారు, నేను గుర్తున్నానా? నల్ల కోటు వేసుకున్న దగ్గర నుంచి క్రైమ్ గురించి, క్రిమినల్స్ గురించి ఆలోచిస్తున్న దాన్ని నిన్నెలా మర్చిపోతాను? నీలో ఈ ముక్కుసూటితనమే నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. ఒకప్పుడు సీనుకు వ్యతిరేకంగా వాదించొద్దన్నా, కానీ నువ్వు వినలేదు. సీనుకి క్రిమినల్ హిస్టరీ ఉందన్నావు, తప్పకుండా ఆ హత్యను అతనే చేసి ఉంటాడన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ రోజు దొరికిన సాక్ష్యాల్ని బట్టి సీను హంతకుడు అని నమ్మాను, అందుకే వ్యతిరేకంగా వాదించాను. కానీ ఆ సాక్ష్యాలన్నీ అబద్ధాలని, కట్టుకథలని ఇప్పుడు తెలుసుకున్నావు. నువ్వు శిక్ష పడేలా చేసిన వ్యక్తినే రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. న్యాయానికి కూడా నాణానికి ఉన్నట్టే బొమ్మ బొరుసు ఉంటాయి. అవి చూసే కళ్ళని బట్టి కాదు, దొరికిన సాక్ష్యాన్ని బట్టి రుజువవుతుంది. ఆ సాక్ష్యాలే మళ్ళీ మోసగించకుండా నీకు నేను హెల్ప్ చేస్తాను. సీను నిర్దోషిగా నిరూపించే నీ ప్రతి పనిలోనూ నీకు నా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్. న్యాయాన్ని గెలిపించడానికి ఒక నేరస్తుడి సహాయం, నిర్దోషిని విడిపించడానికి ఒక స్మగ్లర్ సపోర్ట్ ఈ లాయర్ సంధ్యారానికి అవసరం లేదు. పొలిటీషియన్ కి పవరు, పోలీసోడికి పొగరు, లాయర్ కి లౌక్యం, అలంకారం అంటారు. లౌక్యం నేర్చుకో లాయర్ సంధ్యారాణి. నీ బోడి సలహాకి థ్యాంక్స్. సీనుని విడిపించాలన్నదే నీ ఆశయం, సీనుని బయటకు తేవాలన్నదే నా ఆశ కూడా. మన ఇద్దరం చేయి కలిపితే ఆ పని క్షణాల్లో జరిగిపోతుంది. సీను నిర్దోషి అనేది మాత్రాన నువ్వు మంచివాడవైపోవు. కేసు గెలవటం కోసం ఒక క్రిమినల్ తో చేతులు కలిపేంత బలహీనరాలు కాదు ఈ లాయర్ సంధ్య. నా క్లయింట్ ని నిరపరాధిగా ఎలా ప్రూవ్ చేయాలో నాకు బాగా తెలుసు. లాయర్ సంధ్యారాణి, మరొక్కసారి ఆలోచించు. అడుగు ముందుకు వేశాక వెనక్కి తగ్గటం, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించటం ఈ లాయర్ సంధ్య లైఫ్ లోనే లేదు. చెప్పేది నిజమేనా? బాబా, నా కల్లారా చూశాను. పఠాను సంధ్య చాలాసేపు మాట్లాడుకున్నారు. మన నుంచి విడిపోయిన సీనుని తనతో కలుపుకోవడానికి పఠాన్ ట్రై చేస్తున్నాడు. అందుకే ఆ లాయర్ సంజయ్తో చేతులు కలిపి ఉంటాడు బాబా. అవును బాబా, ఆ పఠాని గారిని లేపేస్తే గానీ మనకి అందాకే అడ్డుండదు. లేపేయాలి, కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్ టైం చూసి స్పాట్ పెట్టాలి, తోలుకోకుండా దెబ్బ కొట్టాలి. ఆ టైం ఎప్పుడు చెప్పు బాబా. చెప్తా, ఆ టైం ఇప్పుడు చెప్తా. ఆ లాయర్ సంచికి ఎంత పొగరో అర్థమైందిగా మావా. అది పొగరు కాదు, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ తోనే నన్ను క్రిమినల్ ని హేళన చేసింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే నా హెల్ప్ ని తిరస్కరించింది. అయితే ఏమైంది? ఆకాశం బద్దలై భూమి మీద పడిందా? అల్లుడు, మనిషికి ఆవేశం పెరిగితే ఆలోచన తగ్గుతుంది, ఆలోచన తగ్గితే తొందరపాటు పెరుగుతుంది. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వవు. ఉడ్డి మామ, ఆ సంజయ్ ఈ కేసులో గెలవకపోతే ఆమె కన్నా నాకే ఎక్కువ నష్టం. అయితే నష్టం జరగకుండా చూసుకోలేడు. ఏంటి అర్థం కాలేదా? నో ప్రాబ్లం. లాయర్ సంజయ్ నీ హెల్ప్ తీసుకోపోయినా మీ ఇద్దరు గోల్ ఒక్కటే, సీనుని జైలు నుంచి బయటికి తీసుకురావటం. అది సరే, నా హెల్ప్ తీసుకోవడానికి మండిపడే సంజయ్కి నేను ఎలా హెల్ప్ చేయాలి?
డైరెక్ట్గా హెల్ప్ తీసుకోవడం నో అంటే ఇండైరెక్ట్గా చెయ్యి. ఆమె సేకరించే సాక్ష్యాలకి, ఆమె తీసుకోబోయే నిర్ణయాలకి, ఆమె వేసే ప్రతి అడుగుకి కనిపించకుండా నీ సపోర్ట్ ఇవ్వు. శత్రువు నుంచి ఆమెకి ప్రమాదం రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయించు. ఏది చేసినా సీక్రెట్గా జరగాలి. ఓకే? ఓకే మామా. సుబ్బారావు, చాలా టైం అయింది, వాళ్ళు ఇంకా రారేంటి? మన దేశంలో కరెక్ట్ టైంకి బస్సులు రావు, ట్రైన్స్ రావు, ఫ్లైట్స్ రావు. ఇంకా వాళ్ళేమొస్తారు? అనవసరంగా నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పడకు. ఇంకొంతసేపు వెయిట్ చేద్దాం. అలాగే. అవును, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పాలో గుర్తుందా? మర్చిపోవటానికి ఇదేమన్నా మామూలు మ్యాటరా? పెళ్లి మ్యాటర్. నా పోర్షన్ డైలాగ్స్ తో నేను రెడీ. నా పోర్షన్ తో నేను రెడీ. సర్లే, మనం ఇలా మాటల్లో పడితే మన ముందు నుంచే వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. అలా జరగకూడదు సుబ్బారావు. గెట్ రెడీ. రెడీ. ఏదో కారు వస్తున్నట్టుందే. ఇదే నంబర్ లా ఉంది. అవునవును, అదే నంబరు. వాళ్ళే. సుభద్రమ్మ గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళేది మీరేనా? వీళ్ళే. అవును వీళ్ళే. దిగండి దిగండి. రండి రండి రండి. ఎవరయ్యా మీరు? కారు అడ్డంగా నిలబడ్డారు. మీ శ్రేయోభిలాషులు అండి. అంటే వెల్ విషర్స్ అన్నమాట. శ్రేయోభిలాష్లా? మీరు మాకు తెలీదే. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేం మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు మాకు తెలుసు. శ్రేయోభిలాషులుగా మీకో సలహా ఇద్దామని రోడ్డు అడ్డంగా నిలబడ్డా. ఏంటా సలహా? మీరు చూడాలని వెళ్లే పిల్లకి ఆల్రెడీ లవ్ అఫైర్ ఉంది వాళ్ళ బావతో. వాడెవడో కాదు, మిమ్మల్ని పెళ్లి చూపులకు రమ్మన్న సుభద్రమ్మ కొడుకే. ఈ విషయం మీకు తెలియకుండా దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేయాలనుకుందా సుభద్రమ్మ? పాప మీ గొంతుకోయాలనుకుంటుంది. వాళ్ళు చిన్నతనం నుంచే ప్రేమించుకుంటున్నారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలాంటి పిల్లను పెళ్లాడతాను అంటే నీ కర్మ. పెళ్ళైన ఆ పిల్ల తన భావన మర్చిపోదు. నీతో కాపురం చెయ్యదు. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్ళైన బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. జీవితాంతం పెళ్ళా ఉన్న సన్యాసిగానే మిగిలిపోతావు. ఎడమొహం పెడమొహంతో ఏళ్లు గడుస్తాయి. కొన్నేళ్లకి కన్నవాళ్లు పోతారు, నువ్వు కట్టుకున్న ఆ పిల్లా పోతుంది. ఏదో ఒక రోజు నువ్వు పోతావు. కానీ ఏ కోరిక తీరని నువ్వు స్వర్గానికి నరకానికి మధ్య త్రిశంకు స్వర్గంలో వేలాడుతావు. ఏ శ్మశానంలో మర్రి చెట్టుకో పిశాచంలాగో దెయ్యంలాగో వేలాడుతుంటావు. పదమ్మా పదండి. లేదంటే ఏమైపోదుమా? ఎక్కవే. ఇక మీదట సుభద్రమ్మ ఎన్ని సంబంధాలు తెచ్చినా అలాగే తిరగకూడదాం. ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చిత్తు చేద్దాం. 17, 18, 19, 20. వెధవది. పేరుకి 3% వడ్డీకి అప్పులిస్తానన్న మాటే కాని 3% అంటే ఎంత? వెధవది. లక్షకి 3,000. 5 లక్షలు తిప్పినా నెలకి 15,000కు మించి రాకపాయే. పోనీ వడ్డీ రేటన్నా పెంచుదామా అంటే అసలుకే ఎగనామం పెడతారేమోనని అదో పీకులాట. పోనీ ఆనంద్ గాడన్నా ఏదన్నా ఉద్యోగంలో చేరి ఎంతో కొంత సంపాదిస్తాడని ఆశపడితే ఆ అదృష్టము లేకపాయే. సంపాదించేది లేకపోగా వెధవ ఖర్చులని 21, 22, 23, 24, 25. హలో మేడం, ఇక్కడ సుభద్రమ్మ గారు ఎవరు? నేనే. తీసుకోండి, మీకు కొరియర్ వచ్చింది. ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ మేడం. ఉత్తరం ఎక్కడి నుంచి అబ్బా? సీతారామయ్య గారు అంటే కాకినాడ పెళ్లి కొడుకు సంబంధం వాళ్ళన్నమాట. ఏం రాశారో? శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి సుభద్ర గారికి వీడిపిండం పిల్లలకు పెట్టా. ఇదేం సంబోధన? ఆయన పోయి 18 ఏళ్ళు అయితే బొత్తిగా ఇంగితం లేని మనుషుల్లా ఉన్నారే వీళ్ళు. అవునులే, నా ఉత్తరం చివర సుభద్రానేగా రాయించాను. ఇలా అర్థం చేసుకుని చచ్చుంటారు. ఎలా సంబోధిస్తే ఏమిలే. విషయం ఏమిటో చూద్దాం. తమరు రాసిన ఉత్తరం అందింది. తమరి తమ్ముడు గారి కూతురు కుమారి శృతిని మా అబ్బాయి శంకరానికి ఇవ్వాలనే మీ ఆలోచన బాగుంది. ఇదే విషయమై విచారించమని హైదరాబాదు వనస్థలిపురంలో ఉన్న మా వేలు విడిచిన మేనమామ గారి 3వ కుమారునికి పురమాయించాను.
అయితే మీ గురించి పూర్తి వివరాలు వాడు ఫోన్లో చెప్పాక అసలు మీకు ఎలాంటి ఉత్తరము రాయకూడదని అనుకున్నాను. అయితే మీ ఉత్తరానికి జవాబు రాయడం పద్ధతి కాబట్టి రాస్తున్నాను. మీ సంబంధం మాకు నచ్చలేదు నచ్చలేదు అనడం కన్నా అసహ్యం పుట్టింది అనడం సబబు. మీ కొడుకు చేతుల్లో చెడిపోయిన పిల్లని మాకు అంటగట్టాలనుకోవడం దారుణం. వాళ్ళిద్దరికీ చాలా రోజులుగా సంబంధం ఉందని, మీకు మేనరికం ఇష్టం లేక వేరే సంబంధం చూసి బలవంతాన పీడ వదులుకోవాలని చూస్తున్నారని మాకు బాగా అర్థమైంది. ఇలాంటి దగులుబాజీ ఆలోచనలు మాని ఆ చెడిపోయిన పిల్లని ఆ చెడగొట్టిన వాడికే అంటే మీ అబ్బాయికే చేసుకోగలరు. ఇది నా సలహా మాత్రమే. అమ్మాయి ఫోటోని ఉత్తరంతో పాటు తిప్పి పంపుతున్నాము. ఆఖరిగా పెద్దవాడిగా ఓ మాట, ఇలాంటి నీచమైన పనులు చేస్తే చచ్చాక రౌరవాది నరకాల్లో భయంకరమైన శిక్షలు అనుభవిస్తావు. ఇట్లు సీతారామయ్య.